హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్. విషయం ఏంటి అంటే, నిన్న బడ్జెట్ సమావేశాల అనంతరం మరి ఉన్న ఎమ్మెల్యేలందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సో ఆ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎమ్మెల్యేలకైతే గట్టిగా డోస్ ఇచ్చారని చెప్పుకోవాలి. సరే, అది గట్టిగా ఎవరికి తగిలిందా ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, మొన్న విజయం వేరు, అంతకుముందు సాధించిన విజయాలు వేరు. ఏదైతే 2024 అంత ప్రతిష్టాత్మకంగా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పైన అపారమైన నమ్మకం ఉంచుకొని గెలిపించారు. అలా గెలిపించిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే, కొంతమంది ఉన్నారండి, సాక్ష్యాధారాలతో సహా కూడా నా దగ్గర కొంతమంది ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. వాళ్ళు అష్ట కష్టాలు పడి మరి వైసీపీకి ఎదురొడ్డి ఇబ్బందులు పడి ఎట్టకేలకు గట్టిగా పోరాటం చేసి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడు ఎవరెవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రకంగా అవినీతి అక్రమాలు అట్లాగే మరికొన్ని పనులు చేస్తూ ఉన్నారో, దానికి కూడా ఇండైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారు కోట్ చేయడం కూడా జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు ఆ రకంగా మరి ఆ సమయం నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారు అని అంటే, ఇక మాకు తిరుగులేదు, మాకు ఎదురు లేదు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. మరి ఆ విధంగా వ్యవహరించి ప్రతి దాంట్లో వాటాలు, ప్రతి దాంట్లో అక్రమాలు ఎక్కడికక్కడ ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజల్లో ఎటువంటి భావన ఉంటుంది అర్థం చేసుకోండి. ఏ పరిస్థితిని ఎక్కడికి వచ్చారు. 23 ఎమ్మెల్యేలు పడిపోయిన టీడీపీ 2019లో, మరి 2024 వచ్చేసరికి కూటమిగా 164 స్థానాలను గెలుపొందింది అంటే ఆషామాషి వ్యవహారమా? మరి ఆ స్థానాన్ని ప్రజలు ఎందుకు ఇచ్చారు, అంత విజయాన్ని? సో గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు, ఆ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాష, సో ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. మాట్లాడే భాష కూడా ఎలా పడితే అలా మాట్లాడొద్దు. ఇప్పుడు గతంలో ఆ భాష మాట్లాడిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఇప్పుడు వంశీ కావచ్చు, పోసాని కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో ఆ తరహాలో ఎవరు కూడా వ్యవహరించవద్దు. చూసి నేర్చుకోవచ్చు కదా. మంచిని ఎలా ఫాలో అవుతాం, చెడుని కూడా చూసిన తర్వాత అలా మనం చేయకూడదు అనేది కదా నేర్చుకోవాల్సింది. పైగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు అంత బ్యాడ్ టైం నుంచి ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమందికి అవేం పట్టట్లా. మరి కొంతమంది ఉన్నారు ఆఖరి సమయంలో పార్టీలు ఫిరాయించి వచ్చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొంది మరి తర్వాత చివరికి ఏంటి ఎట్లాగుంది అంటే, ఇంకొంచెం ఉన్నతమైన స్థానాల్లో కూడా సంపాదించి ఇప్పుడు ఎట్లాగుంది అంటే, నన్ను చూసేశారా, చంద్రబాబు గారిని చూసి ఓటేశారు, ఏమో నాకేశారా ఏంటి ఓటు, చంద్రబాబు గారికి ఓటేశారని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారట. మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారట కొంతమంది. అఫ్కోర్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి టీడీపీలో వచ్చిన వాళ్ళేం కాదు. కానీ ఎవరైనా సరే పని కోసం వెళ్తే, మాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పేసి అని వెళ్తే, మంత్రి గారు ఈ పని చేసి పెట్టండి అంటే ఏంటి, నన్ను చూసి ఓటేసావేంటి, అదేంటంటే మాకు కూడా చేయరా అంటే, నువ్వు చంద్రబాబు గారిని చూసేసావు, తెలుగుదేశం చూసేసావు, నన్ను చూసేసావా అని కొంతమంది అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఏరు దాటాక తెప్పతగలేయటం అంటారు చూసారా, ఆ టైపులో కొంతమంది. మరి కొంతమంది మొట్టమొదటిసారి గెలుపొందిన వాళ్ళు కూడా నోటికి పని చెబుతున్నారు, కొంతమంది చేతులకు పని చెబుతున్నారు. మరి ఆ విధంగా ఉంటుంది. సో ఇట్లాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొనే నిన్న ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. పైగా డైరెక్ట్గా ఎవరికి చెప్పాల, అందరిని జనరలైజ్డ్గానే చెప్పింది. అయితే తర్వాత ఒక్కొక్కరితో భేటీ నిర్వహిస్తానన్నారు, అది వేరే విషయం. సో ఎవరెవరైతే మరి ఆ విధంగా ఆ లిస్టులో ఉన్నారో వాళ్ళతో కొంచెం గట్టిగానే మాట్లాడతారు ఉంటుంది. అతి త్వరలోనే అవన్నీ కూడా డైరెక్ట్గా డిస్కషన్స్ ఉండబోతున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి, మనం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితిలోకి వచ్చాం, గతానికి ఒకసారి గుర్తు చేసుకోండి ఎట్లా ఉండేదో. మరి ఆ పరిస్థితి నుంచి వాళ్ళ మంచి పరిస్థితికి వచ్చామంటే ఏంటి, ఓ ప్రక్కన లోకేష్ గారు యువగళం యాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన అనుభవం పైన ఉన్న నమ్మకం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పట్ల ప్రజలకున్న నమ్మకం కావచ్చు. సో వాటన్నిటి నేపథ్యంలోనే కదా అంత బ్రహ్మాండంగా గెలుపుని అందించారు. సో మరలా మనం కూడా అదే దారిలో వెళ్ళామనుకోండి, ఇంక ఉపయోగం ఏముంటుంది. కాబట్టి ఇక్కడ ఆ భాష, మాట్లాడే భాష ప్రధానంగా, అట్లాగే ద్వితీయ శ్రేణి నాయకులతో కావచ్చు,
అలా గ్రామ స్థాయి నాయకులతో కావచ్చు ఎక్కడ కూడా గ్యాపులు మెయింటైన్ చేయొద్దు. వాళ్ళకి ఏదైనా సరే అవసరమని వస్తే మీకు వీలైనంత వరకు చెయ్యండి, వాళ్ళని అసంతృప్తి పరచవద్దు అని చెప్పారు. ఎందుకంటే గ్రామాల్లో ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ప్రెస్టేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. పైగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడబోతూ ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, ఇదిగో అలా చేయి ఇలా చేయని అంటారు. కానీ మిగతా సమయాల్లో మరి అదే కార్యకర్తలకి వెన్నుదన్నుగా నిలవకపోతే ఎలా ఉంటుంది? మరి కార్యకర్తలు ఏ రకంగా పోరాడుతున్నారు? ఇంకా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఆ పార్టీ నుంచే ఈ పార్టీ నుంచే రెడీమేడ్గా వస్తున్నారు. కానీ కార్యకర్తలు అలా కాదు కదా, ఫస్ట్ నుంచి అదే పార్టీని అదే జెండాను నమ్ముకొని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఏమవుతుంది? మొన్నటిదాకా ఉన్న నాయకుడు కాదని ఇంకో నాయకుడు వచ్చాడు అనుకో, మరలా తప్పదు వీళ్ళకి పరిచయం చేసుకుని, ఇదిగోండి మేము పలానా గ్రామం అండి, ఇదిగో మేము ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నామండి అని చెప్పేసి పరిచయం చేసుకుంటే అది కూడా అప్పుడు వచ్చిన నాయకుడికి నచ్చితే ఇవన్నీ కూడా సింక్ అవ్వాలి. అది కార్యకర్తలకు బాధ అన్నమాట. సో అటువంటి బాధలు వాళ్ళకి కలిగించకూడదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఎమ్మెల్యేలు కొంచెం మనం ఎలా వ్యవహరించాలి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి నిన్న ఏదైతే మరి చాలా గట్టి సూచనలు చేశారో, మరి చూద్దాం ఎమ్మెల్యేలు ఏ రకంగా మారతారా లేకపోతే అదే పందాల కంటిన్యూ అవుతారా. అదే పందాల కంటిన్యూ అయితే మాత్రం అది అటు పక్కన ఆ వ్యక్తికే కాకుండా పార్టీకి కూడా నష్టం చేకూరుస్తుంది కదా. మరలా ఇప్పుడు అతను వ్యక్తిగతంగా సరిగ్గా పనిచేయట్లేదని వేరే క్యాండిడేట్ని తీసుకురావాలి, వేరే క్యాండిడేట్ని తీసుకొస్తే మరలా అతను గ్రౌండ్లో నిలబెట్టుకోవాలి, అందరిని గ్యాదర్ చేసుకోవాలి, పార్టీ వీక్ అయిపోతుంది కదా. సో అదే చెప్తుంది ఆయన. సో పార్టీని బలోపేతం చేయాలి, మీరందరూ మరలా గెలవాలి అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా సరే అవసరమని వచ్చినప్పుడు వాళ్ళకి పనిచేసి పెట్టాలి. సో అవన్నీ చేస్తేనే ప్రజలతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజాదరణ పెరిగితే ఆటోమేటిక్గా పార్టీకి బలం పెరిగినట్లే. ఆ పార్టీకి బలం పెరిగితే మరలా గెలవడానికి అవకాశం ఉంటుంది. అలా లేదనుకోండి, ఇదిగో గత ప్రభుత్వంలో ఏం జరిగింది, వాళ్ళకి ఎక్కడైనా ప్రజలతో సంబంధం ఉందా? ఏమీ లేదు. ఏదైనా సరే డైరెక్ట్ ఎమ్మెల్యేలకి సీఎంతో సంబంధం లేదు, ఇదే ఎమ్మెల్యేలకి ఇటు ప్రజలతో కనెక్టివిటీ లేదు. ఏదైనా ఉంటే వాలంటీర్లు, అక్కడ చూస్తే డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళే ఉంటే అక్కడ, లేకపోతే ఇక్కడ. అది పరిస్థితి. సో దాని పరిస్థితి వల్ల ఏమైంది, ఇక్కడ ఆ కనెక్టివిటీ కోల్పోవడం వల్లనే కదా ఆ యొక్క పార్టీకి అంత ఘోర ఓటమి చవి చూసింది. సో మరి టీడీపీ కావచ్చు లేదా కూటమి ఇప్పుడు ప్రస్తుతం అంటే తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళ యొక్క సమావేశం కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి గ్యాప్ రానియకుండా మెయింటైన్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అతి త్వరలో వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళు చేసిన పనులు వాటన్నిటి రిపోర్ట్ కూడా ఉందట ఆల్రెడీ ఆయన దగ్గర. ఆ రిపోర్ట్ను కూడా ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా పంపిస్తా అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మరి ఎవరెవరైతే ఇట్లాంటి వాటికి పాల్పడ్డారో, మన ఒక్కొక్క జిల్లాలో 2-3 ఉన్నారులేండి అట్లా. సో ఆ యొక్క జిల్లాలో వాళ్ళకి తెలుసు కదా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. సో తర్వాత ఇక మళ్ళీ ఒకవేళ చంద్రబాబు గారు సీరియస్ అయ్యేదని అంటే మళ్ళీ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయి, అదిగో చంద్రబాబు గారు ఇట్ట అని మాట్లాడు కొంతమంది ఉంటారు స్వార్థపూరిత నాయకులు. సో ఇందాక చెప్పాను కదా ఎట్లా ఉంటుందంటే, నన్ను చూసి ఓటేసావు, చంద్రబాబు గారిని చూసి ఓటేసావు, తెలుగుదేశం పార్టీకి ఓటేసావు, నాకేయలేదు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు ఏరి పారేస్తారు అనే ఉద్దేశంతోనే మరి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పటం. మరి దానిపైన చూద్దాం ఇప్పటికి ఎమ్మెల్యేల పనితీరు ఏమైనా మార్చుకొని ప్రజలతో కనెక్టివిటీ పెంచుకుంటారా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నిన్న ఎమ్మెల్యేలకి చంద్రబాబు గారు ఏదైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారో, మీరు జాగ్రత్తగా ఉండాలి, మరలా గెలవాలి అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.